అంటే పోలీసు వాళ్ళు మీ ఇసుక లారీలు అంటే మీవా లేకపోతే అది ఏంటనేది తెలియదు, ఏదో ఇసుక లారీలని ఆపితే వాళ్ళు పంపించట్లేదని చెప్పి మీరు వాళ్ళతో కొంచెం దురుసుగా మాట్లాడడం జరిగింది అని చెప్పేసి కూడా ఒక ఇది ఉంది మీ పైన. మీరు విన్నది తేడా. మార్టూర్ ఉంది మాకు. ఓకే ఓకే. మార్టూర్ దగ్గర గ్రానైట్ లారీ బిల్లుతో వెళ్తుంది, ఆపాడు సిఐ. ఓకే. సిఐ ఆపి ఏం చేస్తాడంటే బిల్లు చూపించాడు. బిల్లు చూపించారు. ఆ బిల్లు ఆయన దగ్గర పెట్టుకొని ఒరిజినల్ చూపించాను. మీ దగ్గర మీకు ఇచ్చింది ఒరిజినల్ సార్ అన్నాడంట. సరే వినట్లేదు అని చెప్పి అక్కడ టీడీపీకి సంబంధించిన ఒక పిల్లాడు నాకు ఫోన్ చేశాడు. నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ పిల్లవాడు ఫోన్ రికార్డ్ చేసుకున్నాడు. ఎంపీ గారు మాకు ఈ టైంలో అంటే అర్ధరాత్రి 12 గంటల ఫోన్ ఎత్తాడనే దానికోసం ఆ ఇంట్రెస్ట్ కోసం రికార్డ్ చేసుకున్నాడు. నేను కోప్పడ్డా. అంటే కాదు సార్ బిల్లు ఉంటే ఎందుకు ఆపుతావు, బిల్లు ఆపితే చెప్పేవాడికి బిల్లు ఉందని చెప్తున్నాడు కదా అన్న. ముందులే కానీ సార్ అది ఒరిజినల్ అంటే ఒరిజినల్ వాళ్ళ డేట్ మీద ఉందో లేదో చూడు, ఒరిజినల్లో డూబా నీకు నువ్వు ఎందుకు నిర్ధారణ చేసుకుంటావు, దాని మీద డేట్ ఉంటుంది చూడు, చూసి మాట్లాడు, దాని గురించి ఏముందన్న అనేసరికి తను అన్నాడు నేను పంపిను సార్ అన్నాడు. అసలు విషయం ఏంటంటే అక్కడున్న సిఐ మంత్లీ వాళ్ళ దగ్గర మాట్లాడుకొని వీడు ఇవ్వడం లేట్ అయింది. వీడు ఇవ్వడం లేట్ అయింది. అందుకని ఆకాశతో అతని మీద ఇంట్రెస్ట్ గా పట్టుకుని మరీ లోపల పెట్టాడు. నేను మాట్లాడి కోప్పడ్డా, ఎవరినే అనలేదండి, కోప్పడ్డాది. ఆ ఆడియోని ఏం చేశాడంటే వాళ్ళ గ్రూప్లో ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటే ఆ పిల్లడు ఫ్రెండ్స్ గ్రూప్లో చూడండి అర్ధరాత్రి అయినా ఎంపీ గారు నేను ఏ పార్టీ టీడీపీ అని చెప్పినా కానీ ఆయన ఇట్లా స్పందించాడని మాట్లాడాడు, పెట్టాడు. అదేం చేసాడు, అందులో ఒకడు ఉన్నవాడు సిఐని బెదిరిస్తున్నాడు. ఏబిఎన్ గాలి బ్యాచ్ ఉంది కదా, ఏబిఎన్ ఈటీవీ ఇదంతా గాలి బ్యాచ్ కదా. ఆ గాలి బ్యాచ్కి ఏరే పనే ఉంది. పొద్దాహలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మాలాంటి వాళ్ళు సంకనాకందే నిద్ర రాదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దొరికిందమ్మా పిల్లికి దెబ్బ అని చెప్పి టీవీలో వేసుకుంటా ఉన్నారు. నేనేం ఫీల్ అవును, నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇసుక లారీలా మాకున్న మేము లోన్లో 40% సబ్సిడీ లోన్లో 2 లారీలు మా అన్నయ్య తీసుకున్నాడు. ఒక్క ట్రిప్ కూడా ఇసుక వెళ్ళబోయి ఈ పక్కనే ఉండే, మీరు వెళ్ళేటప్పుడు చూడండి. 2 నెలల నుంచి అక్కడే ఉంచాం. మచిలీపట్నం పోర్ట్ పనికి పెట్టి అక్కడ టైర్లు పగిలిపోతని ఈ డబ్బుల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పి తెచ్చాడు, పెట్టుకున్నాడు మా అన్నయ్య. నేను ఈ విషయంలో ఇసుక ట్రాక్టర్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఏదైనా సరే మా ఊర్లో సర్వసాధారణంగా పూర్వం నుంచి ఎప్పటి నుంచి టైర్ వాళ్ళ మీద ఇసుక దగ్గర దాకా ఉంది, ఇప్పుడు దాకా ఏం లేదు. అప్పటి నుంచి నడుస్తా ఉంది ఇది, ఇవాళ కొత్తగా నడవట్లా. నన్ను సురేష్ ఎంపీ అయినా నడవట్లా. నేను అసలు పోరాటం చేసింది ఇసుక మీద. ఈ ఉద్దండరాయనిపాలెంలో ప్రతి వాళ్ళతో గొడవలు పడేవాడిని, ఇసుక తోలడానికి వెళ్ళేది. మా పొలాలు నది డెప్త్ తగ్గిపోద్ది, వాటర్ లెవెల్స్ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోద్ది అని చెప్పి గొడవ పడతా ఉన్నాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసింది కూడా మేమే. ఇదంతా చేసి మళ్ళీ మేము ఇసుక గురించి తప్పు చేస్తామా? ఎవరిని అడిగితే సమాధానం చెప్పేదన్నా. నేను చాలా మంది చెప్పా ఈ విషయంలో. నేను ఒకవేళ తప్పు చేసి అనిపిస్తే నార్కో టెస్టులు కానీ చేద్దాం, నేను పర్మిషన్ తెస్తా చేతనైనా. ఇప్పటికి మీకే చెప్తున్నా, నార్కో టెస్టులు కానీ నేను సిద్ధం. ఎవడైనా సరే నా మీద ఈ ఆరోపణ నార్కో టెస్టులు అయితే నిజం అని చెప్తున్నారు. పోలీసు ఇప్పుడు చట్టాలు నమ్ముతున్నాయి కదా నార్కో టెస్టులని. నేనే వెళ్తా కోర్టుకి, నాకు నార్కో టెస్టులు చేయండి పలానా విషయంలో అని చెప్పి చంద్రబాబు నాయుడుతో సహా ఎవరికైనా సరే నేను ఒప్పుకుంటా, రమ్మనండి. నా మీద ఆరోపణ చేసి ఎవడైనా సరే. సో చాలా కరెక్ట్గా ఈ విషయం పైన ఒక క్లారిటీ. వెరీ నైస్. ఇప్పుడు యాక్చువల్గా మీరు చూపించిన వీడియోలో పిల్లోడు చెప్తున్నాడు నేను వాలంటీర్ని, నేను టిఫిన్ కాగాను అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా వాలంటీర్ అంటే పెద్ద తోపు అనుకుంటున్నావా అని చెప్పి, అంటే ఎందుకు ఈ నెగిటివిటీ ఎందుకు ఉంది మరి? వాళ్ళని అడగాలి మీరు. రేపు పొద్దున ఆయన నెంబర్ తీసుకొని వెళ్ళి ఇప్పుడు నన్ను అడిగారు కదా మీరు పోలీసులతో గొడవ పడ్డారని, అట్లానే అతను కూడా అడగండి. నేను అనేదండి, మనం ఎక్కడో దూరం నుండి చూస్తాం. మనం ఇక్కడ ఏమీ లేదండి. చిన్న ఇష్యూ జరగకపోయినా ఆ ఊరి చివరికి పోయేసరికల్లా పరిస్థితులు మారిపోయి మాట్లాడుతూ ఉంటారు. అది జరిగిందంట, ఇది జరిగిందంట. కానీ అరే ఒక మనిషి మీద మన ఏదో ఒకటి వేసేయటం కరెక్ట్ కాదు, అది మంచి పద్ధతి కాదు. మనకు తెలిసింది మాట్లాడదాం అనుకోండి. మీరు నాకు చెప్పారనుకోండి, నేను అంటే మనడికి పాస్ చేసేస్తా, నువ్వు ఇట్లా అంటగా అని ఆయన తీసుకొస్తా ఉంటాడు. ఇక అదే పని వాళ్ళకి, ఇంకేరే పనే ఉంది. నేనైతే ఎవడ మీద అబద్ధ సాక్ష్యం పలకనండి, పలకలేదు కూడా ఇప్పటివరకు. ఓకే.